కార్తీక పురాణం 13వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కన్యాదాన ఫలము ఈ విధంగా చెప్పాడు. సువీరుడైనటువంటి రాజు తన పుత్రికను ధనమునకు అమ్ముకోవడం వల్ల అతడు నరకానికి వెళ్ళాడని, అలా చేయడం తప్పని, ఆ తర్వాత నరకంలో ఉన్నటువంటి తమ పూర్వీకులకు కూడా నరక బాధలు కన్యను అమ్ముకోవడం వల్ల తప్పలేదనే విషయాన్ని తెలుపుతూ శృతకీర్తి అనేటువంటి ఆ పూర్వీకులు మళ్ళీ భూమిపైకి వచ్చి ఆ సువీర చక్రవర్తి యొక్క రెండో అమ్మాయిని సాలంకృతంగా కన్యాదానం చేయడం వల్ల వారి అటు 7 తరములు ఇటు 7 తరములు చక్కగా మంచి గతులు పొందారని ఈ కథలో మనకు తెలియజేయడం జరిగింది. కావున ఈ కార్తీక మాసంలో కన్యాదాన ఫలం చాలా గొప్పదని ఆ అధ్యాయంలో వివరించడం జరిగింది. స్వస్తి.